మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు ధ్యాన శీర్షిక అంతులేని పని. తన కోతకు పనివారిని పంపుమని తన శిష్యులతో చెప్పెను. మత్తయి 9:38. నేటి లేఖనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము నుండి 10వ అధ్యాయము 15వ వచనము వరకు. 9:35 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందు గ్రామములయందును సంచారము చేసెను. 9:36 ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెలవలే విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి 9:37 కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. 9:37 గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని పంపిందు. 9:40 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను. 12 ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రే, జబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. 13 ఫిలిప్పు, బర్తొలోమయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తెద్దయియను మారుపేరుగల లెబ్బయి. 14 కనానీయుడైన సీమోను, ఆయనని అప్పగించిన ఇస్కరియోతు యూదా. 15 యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. 17 వెళ్ళుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. 18 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. 19 మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలేనైనను 2 అంగీలనైనను సిద్ధపరచుకునకుడి. 10 పతన ఆహారమునకు పాతడు కాడా. మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళువరకు అతని ఇంటనే బస చేయుడి. 10-12 ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి. 10-13 ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. 10-14 ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుందిన ఎడల్ మీరు ఆ ఇంటినైననో ఆ పట్టణమైననో విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. 10-15 విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈరోజు వర్తమానము. ఒక మిషనరీ తన సేవాక్షేత్రం గురించి ఇలా వ్రాస్తుంది: నిధుల కొరత మరియు మిషనరీల కొరత కారణంగా మేము మా స్టేషన్లలో కొన్నింటిని మూసివేయవలసి వచ్చింది. నేడు ప్రతిచోటా ఇదే కేక. అతిపెద్ద వర్గాలు వారి మిషనరీ ప్రయత్నంలో పెరుగుతున్న లోటుని ఎదుర్కొంటున్నాయి. వచ్చే ఏడాది వివిధ రంగాల నుండి పెద్ద సంఖ్యలో పనివారిని ఇంటికి పిలవవలసి ఉంటుంది. మనకు ఉన్న అన్ని విలాసాలతో క్రీస్తు కారణం నష్టపోవాలా? ఇది నిన్ననే వ్రాయబడి ఉండవచ్చు. సహాయం కోసం ఈ విజ్ఞప్తిని 1926లో సుడాన్కు మిషనరీ అయిన వీన్స్ట్రా రాశారు. ఆఫ్రికాలో ఆమె మార్గదర్శక్ మిషన్ పనిని వివరిస్తూ ఆమె రాసిన పుస్తకంలో ఈ ప్రకటన కనిపించింది. ఆఫ్రికాలో ఆమె మార్గదర్శక్ మిషన్ పనిని వివరిస్తూ ఆమె రాసిన పుస్తకంలో ఈ ప్రకటన కనిపించింది. దాదాపు 70 సంవత్సరాల తరువాత ఈ పనివారు క్లౌరిలకుంటే దమోగైనటువాదు అని 4 రూపాలో యస్పర్శన పాచు ప్రకటించినప్పుడు నుండి అది మారలేదు. ఆయన స్వయంగా 2000 సంవత్సరాల క్రితం 12 మంది పురుషులను శుభవార్త సందేశంతో పంపడం ద్వారా పనిని ప్రారంభించాడు. సువార్తతో లోకమంతటికి వెళ్లడమనేది ఎప్పటికీ అంతం కాని పని. మనం సూడాన్కు వెళ్ళినా, వేరే దూర ప్రాంతాలకు ప్రయాణించినా లేదా ఇంట్లోనే ఉన్నా అది మన పని. SPS దారుణం. అన్యజనుల చీకటి నివాసంలో శాతనము రక్షణ కథ చెప్పడం, యేసువైపు చూడటం, ఖర్చును పట్టించుకోకపోవడం. ఈరోజు
ఆలోచన మన బాధ్యతను తప్పించుకోలేము.